చికెన్ ఖైమా ఖచక్ 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 ఖసక్ 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 చికెన్ చేయడానికి యుద్ధానికి రెడీ అయిపోయారనమాట. సిద్ధం అండి, సిద్ధంగానే ఉండాలి నేను. సిద్ధం. మనం లోపలికి అయితే వెళ్ళడం లేదు. ఇక్కడే నాకు కావాల్సినవి కొన్ని తీసుకొని, కస్టర్డ్ కోసము నాకు ఫ్రూట్స్ కావాలి, కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఏం వేస్తా ఉన్నారు చెప్పి వేయండి. కొత్తిమీర పుదీనా అన్నీ. అస్సలాముఅలైకుం. మార్నింగ్ లేసేసామన్నమాట. ఇంకా సెహరీ కోసం చపాతీ చేస్తున్నా. చపాతీ కాకముందు ఇక్కడ వచ్చేసి వాటర్ వస్తాయి మాకు. తిన్నాడా లేదా? ఇంకా రాలేదు. వాటర్ అయితే ఇంకా రాలేదు. వాటర్ వచ్చేంత వరకు అప్పుడు చపాతీ చేసేసి మేము చపాతీలో వచ్చేసి పల్లీల చట్నీ చేస్తున్నా. చపాతీలో పల్లీల చట్నీ బాగుంటుంది. ఎంతమంది తింటారో నాకు కామెంట్ చేయండి. మా పిల్లలకైతే చపాతీలో పల్లీల చట్నీ ఇష్టం. అప్పుడప్పుడు, ఎప్పుడూ లేదు, ఎప్పుడన్నా ఒకసారి ఇష్టంగా తింటారనమాట. సో అందుకని చపాతీలోకి పల్లీల చట్నీలు చేయమ్మా అంటే, సో పల్లీలు నేనైతే ఇక్కడైతే వేయించి పెట్టేశాను అనమాట. ఇంకా చపాతీ వేయాలి. చపాతీ పిండి నైటే కలిపి పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే మా కిచెన్ బాగానే ఉంది, చూసుకోండి ఒకసారి, నీట్గానే ఉందా. ఇప్పుడు చపాతీ వేసేసి నమాజ్ చదువుకొని మొత్తం వర్క్ అయితే అయిపోతుంది. ఈరోజు నుంచి మా పాపకి ఎగ్జామ్స్, సో ప్రే చేయండి అందరూ పాప కోసము. ఈరోజు పాపకి 9కి అనుకుంటా, 8:30కి ఇక్కడ ఇంటి నుంచే బయలుదేరాలి అనింది పాప. సో పాపకి ఈరోజు పికప్ అండ్ డ్రాప్ రెండు చేసుకోవాలి నేను. చపాతీ పొడలు అయితే వేసేసాను. ఇంకా పిల్లలకైతే నిద్ర లేపాలి. పిల్లలు అంటే పాప అయితే ఆల్రెడీ అయితే లేసే ఉంది. ఆ పాప అయితే చదువుకుంటుంది. ఇంకా నేనైతే చపాతీ వేయాలి. బాబుని లేపేసి వచ్చి చపాతీ వేసేసి అలాగే చట్నీ అయితే మిక్సీకి పట్టేస్తే సెహరీకి అయితే వంట రెడీ అయిపోతుంది. అలాగే మళ్ళీ ఈరోజు మార్నింగ్ చాలా పని ఉంది. మొన్న ఒక డ్రెస్ చూపించాను కదా నేను, ఆ డ్రెస్ అయితే కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ కూడా చేయాలి. రెండు కుదురుతుందా లేదా తెలియదు. సో కటింగ్తో అయితే చేయాలి ఈరోజు. కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇఫ్తారీ కోసము ఏమేమి చేయాలి ఏమి అనేసి మొత్తం వర్క్ చూసుకోవాలి. మొన్న తెచ్చిన బఠానీ ఉన్నాయి కదా, అదే పీస్ బఠానీస్, అవైతే అట్లే పెట్టేశానమాట. అవైతే ఈరోజు మొత్తము అవి వలిచి పెట్టేసుకొని సాయంత్రం అయితే ఖైమా అది రెండు వేసి నేనైతే కర్రీ చేయాలి అనుకున్నా. సో షేర్వా లాగా చాలా బాగుంటుంది. దాంట్లో ఇంకా సాదా ఖుష్కా చేయాలా లేదంటే మళ్ళీ చపాతీనే చేయాలా తెలియదు. పిల్లలు ఏది అడిగితే అది చేసి ఇచ్చేస్తానమాట. చూడండి నా డ్రెస్ ఈరోజు అయితే ఫైనల్గా కటింగ్ చేసేస్తా ఉండా నేను. ఇది వచ్చేసి ప్యాంట్, ప్లెయిన్ ప్యాంట్ అయితే వచ్చింది. ఎన్ని రోజులైంది డ్రెస్ తెప్పించి. డైలీ సెహరీ ఇఫ్తార్ ఈ టైంకే సరిపోతుంది మొత్తము. గుల్జార్ అంట, VLF గుల్జార్ అంట. సో ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఎప్పటి నుంచి ఇంకా రంజాన్ షాపింగ్ కూడా చేయలేదు. రంజాన్ షాపింగ్ ఎప్పుడు చేయాలో తెలియదు. మా కోకో చూడండి డ్రెస్ కట్టింగ్కి కూర్చోండా కదా, ఇంకా నాకు కట్టింగ్ చేయనీదు. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చింది మనకు, సేమ్ ప్రింట్. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది. సో నాకు డ్రెస్సెస్ కూడా కుట్టేది వస్తుందండి. ఎవరైనా ఉంటే తొందరగా ఇచ్చేయండి, కుట్టిచ్చేస్తాను రంజాన్కి. ఇంట్లో ఒక డ్రెస్ కుట్టుకోవడానికే నాకు టైం ఉండదు. మీరు కూడా ఇచ్చేయండి. ఇంకా ఇట్లా వేసుకుంటా. ఇంకా చెప్పాను కదా నేను, డ్రెస్ కటింగ్ కూర్చున్నానంటే ఇట్లా వచ్చి ఈ డ్రెస్ పైన కూర్చొనేస్తుంది. డ్రెస్ కటింగ్ చెయ్యనియదు. స్టిచ్చింగ్ అక్కడ మిషన్ దగ్గర పోతే మిషన్ దగ్గర వచ్చి కూర్చొనేస్తుంది. ఏం చేసేది నేను? హట్టుమా కోకో హట్టు, డ్రెస్ కటింగ్ అని హట్ రాజా రే షోను హట్టు, కోకో సైడ్ హట్టుమా. కటింగ్ కన్నా ఈ టేప్ కదిలిందంటే టేప్తో వచ్చి ఆడుకుంటుంది. కోకో అలా చూడండి ఇట్లా ఆడుతుంది చూడండి. ఇట్లా మొగం పైన బారా బజ్గా అంటుంది చూడండి. అట్లా అయిపోయింది నా మొగం నిద్ర లేక. ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోతున్నాయి నాకు ఎందుకో. అబ్బా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోలేకపోతున్నా, హాస్పిటల్కి తిరగలేకపోతున్నా. ఇంకా మళ్ళీ రేపు కూడా హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళాలి. ఏమైందో ఏమో ఈ మధ్య అర్థం కాలా. హాస్పిటల్స్ ఇట్లే పని అయిపోయింది నాకైతే. ఇంకా మాకైతే వాటర్ వస్తుంది. తొట్టి నిండిపోయి వచ్చింది చూడండి. వాటర్ నిండిపోయిందంటే మళ్ళీ 5 డేస్కి ఒకసారి వాటర్ వస్తుంది మాకు ఇక్కడ. ఫైనల్గా అండి 8:30 అయితే అయిపోయింది. ఇంకా పాపకైతే డ్రాప్ చేయాలి. ఆ టయానికైతే బండి బీగం దొరకదు. ఆ బండి బీగం ఇక్కడ పెట్టినట్టు కొద్దిగా నాకు జ్ఞాపకం ఉంది. ఆ కొద్ది జ్ఞాపకంలో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి సర్ది పెట్టినటువన్నీ విసిరి పారేసాను అనమాట. విసిరి పారేసి లాస్ట్కి బీగం అయితే దొరుకుతుంది. బీగం దొరికిన తర్వాత ఫైనల్గా అయితే బయలుదేరేస్తాం అనుకోండి. ఇంకా బయలుదేరిన తర్వాత
పాపకు వచ్చేసి శ్రీ చైతన్య కాలేజ్ అయితే వచ్చింది సెంటరు. అక్కడ ఫస్ట్ డే కదా, ఈరోజు ఇంకా 8:30కే బయలుదేరేసాము. అక్కడ వచ్చేసి డ్రాప్ చేసిన తర్వాత పాపకి అక్కడ ఫుల్ క్రౌడ్, అలాగే స్క్వాడ్, పోలీస్ అందరూ ఫుల్గా పక్కడబందిగా ఉందన్నమాట. అక్కడ ఎగ్జామ్స్ అయితే చాలా టఫ్గా ఉండేయంట పిల్లలకి, అంటే స్ట్రిక్ట్గా ఉందన్నమాట. ఇంకా మనమైతే గొల్లపల్లి క్రాస్ నుంచి చందన షాపింగ్ మాల్ ఎదురు నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. షాపింగ్ మాల్ ముందు నుంచి ఇక్కడ గొల్లపల్లి రోడ్ ఉంది కదా, ఇంకా ఇలా వెళ్ళి మనం రైట్కి అయితే తీసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ అయితే వేరే లెవెల్ అయితే వచ్చిందండి, ఫుల్గా క్రౌడ్ అయితే ఉందన్నమాట అక్కడ. ఇంకా పిల్లవాళ్ళు అయితే అందరూ రాసేదానికి వచ్చారు. ఇంకా పేరెంట్స్ ఫస్ట్ డే అయితే అందరూ వస్తారు కదా మామూలుగా, గర్ల్స్కి అయితే ఖచ్చితంగా పేరెంట్స్ అయితే వచ్చి వదిలేసి వెళ్తారు. ఇంకా వెంకటరెడ్డి సిద్ధార్థ కాలేజ్ వ్యాన్ కూడా వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చేసి చాలా మందికి అయితే సెంటర్ అయితే పడింది, మనకు చాలా పిల్లలే వచ్చారు. ఈ బిల్డింగ్లోనే మా పాప అయితే ఎగ్జామ్ అయితే రాయబోతుంది ఈరోజు. ఇంకా పిల్లలు అయితే బాబు కాలేజ్కి వెళ్ళిపోయాడు, పాప అయితే ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయింది ఎగ్జామ్ రాయడానికి. ఇంట్లో అయితే భలే బోర్ కొట్టేస్తుంది ఇంకా పిల్లలు లేకపోతే. ఇంకా నాకుండే పిల్లల్లో ఈ పిల్ల ఒకటే ఉందన్నమాట, పిల్లోడు. కోకో కోకోలే కోకోమా అలే చీచి. చూడండి వీడియో తీస్తానని దానికి కూడా తెలుసు, అది కూడా నాకు ఫోజ్ ఇవ్వద్దు వీడియో కోసం. చూడండి కోకోలే రే కోకోమా అలే చీచేలే క్యా హోనామా కోకో క్యా హోనా. ఇప్పుడు కొద్దిగా కోలుకోంది, దానికి ఇప్పుడు పర్వాలేదు. ఏం మోసినది మసాలా అండి. ఎందుకు ఇంత మసాలా రెడీ చేశాను? ఏమేమన్నా పొట్టేళ్ళు ఏమన్నా కోస్తాడవా ఎట్లా? ఏం నేను కొయ్యలేను అనుకుంటున్నారా ఎట్లా మీరు? ఆహా, ఎందుకు అంత మసాలా అని. మా ఆడోళ్ళ బాధ మీకేం తెలుస్తుందండి. అట్లా కూడా కోద్దాంలేండి, 100కే అయిపోతే ఇన్షాల్లా. అందరూ చెప్పండి ఇన్షాల్లా 100కే అయిపోతే మా ఆయన ఆశ కూడా తీరేద్దాం మేము. అంటే పొటాలంట కోసేద్దాము. ఈ మంత్ అంతా రోజు వలుసుకుంటూ కూర్చోవాలంటే టైం యాడ్ సరిపోతుందండి. అందుకని తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అని నేను చెప్తా కదా నీకు. ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదు అది మసాలాలు. ప్రతి లేడీస్ చేసేది ఇదేనండి. మీకు అన్నీ చెప్పి చేస్తారా ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టాము బయట పెట్టాము అని? అట్లా కూడా స్టోర్ చేయొచ్చు. బయట కూడా మనం నిమ్మకాయ ఒకటి పిండేసి ఆయిల్ వేసి కొద్దిగా ఒక 50 ml ఆయిల్, అలాగే ఉప్పు మొత్తం వేసి మిక్స్ చేసి పెడితే కూడా అది కూడా 15 days పైనే ఉంటుంది. ముందు కాలంలో అట్లా కదా పెట్టేవాళ్ళు, ఇప్పుడైతే ఫ్రిడ్జ్లు వచ్చేసాయి. అప్పట్లో అట్లా లేదు కదా. చూడండి ఒక్కొక్క కేజీ ఇది ఒక్క దాన్నే వలిచానండి నేను. సో చూడండి నా పైన కొంచెమన్నా సింపతి చూపించండి. ఇది చూపించాలా? పాలు ఎందుకు అడగరే? దేనికి? మసాలా అయితే అడుగుతారు, ఇదైతే అడగరా? పాలు ఏం టీ పెట్టేయిపోయారంట. టీ కాదు బా, పాలు చూసారంటే టీ 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 ఫేవరెట్ మీది. టీ కొట్ట ఒకటి ఓపెన్ చేసేద్దామా మేమిద్దరం కలిసి? తాజ్ టీ అనేసి. దేనికి అది? ఇదా కస్టర్డ్ చేయడానికి. పిల్లలకి కస్టర్డ్ చేయాలంట. కస్టర్డు, స్వీట్ కార్న్స్, కింద చూడండి. ఇదేమ్మే పెనుమా పొయ్యి మీకే గిఫ్ట్ ఇది. మీరికే ఈరోజు వంట చేయాల్సిందే, సరేనా? మీకోసం ఎంత ప్రిపేర్ చేసినా. ఇది చూడండి పచ్చి బఠానీలు. ఈ పచ్చి బఠానీలో వచ్చేసి అర్ధ కేజీ కాదు, కేజీకి అన్ని అయినాయి అవి. 50 రూపాయలవి అన్ని అయినాయి. ఎన్నో ఒకటి ఏమంటే అది మనకు వచ్చేసి పచ్చి బఠానీలు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి దీంట్లో ఖైమా వేసి ఖుర్మా చేసేయండి, సరేనా? చేసేయండి ఆదిల్ అలీ గారు, మా ఆయన బంగారం అండి, చేసేయండి ఓకేనా? చూడండి మా ఆయన ఎంత బాగా ఒప్పుకుంటారు. అన్నీ నేను మోసుకెళ్ళిపోతే ఆయన చేసేస్తారనమాట, అంతే కదండి. మోయాల్సింది నేనే కదా అన్నీ. మీకోసం నేను మొన్న సిలిండర్ ఒకటి తెప్పించాను కొత్తది. నాకు ఈ సిలిండర్ ఇంకా ఉంది, ఈ సిలిండర్ కొత్తది తెప్పించాను మీకోసమే. కొత్తదంటే మీకు ఈ పొయ్యి పెట్టి బయట కూర్చోబెడితే మీరు గెరిట తిప్పుతూ ఉంటే అది చూస్తూ ఉంటే ఫుల్ సిలిండర్ అది కాదు, మీరు గెరిట తిప్పుతుంటే నాకు వచ్చే ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. మీరు చేయాలి వంట, మన సబ్స్క్రైబర్స్ అందరూ నవ్వాలి. అబ్బా మావిదలి గారు ఎంత బాగా చేశారు. మదనపల్లి హుస్సేన్ సాగర్ చూడండి, పనిలో పని. ఈరోజు మదనపల్లి చూపించబోతున్నాను మీకు కొద్దిగా. మదనపల్లి హుస్సేన్ సాగర్, ఇక్కడి నుంచి నేను సంతకు వెళ్తున్నా. మంగళవారం మదనపల్లిలో అయితే సంత కదా, సో సంత చూడడానికి చాలామంది ఎక్సైట్మెంట్గా ఉంటారనమాట. ఇక్కడ ఉండే వాళ్ళు కాదు, బయట ఊర్లోకి వెళ్ళిపోయింటారు కదా అందరూ. సో వాళ్ళకందరూ మదనపల్లి సంత అంటే చాలా ఇష్టము. ఆ ఇష్టమైన సంత అయితే ఈరోజు చూపించబోతున్నా మీ అందరి కోసం. ఇటు సైడ్ అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి.
మనం ఎంత హైట్లో ఉన్నామో ఆర్టీసీ బస్ స్టాండ్ దిగువగా ఉంది, మేమైతే హైట్లో వస్తున్నాం చూడండి. ఇక్కడ ఉంది మన మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్. ఎంత బాగుంది కదా, పెద్దగా అయిపోయింది ఇప్పుడు బస్ స్టాండ్. టీటీడీ కళ్యాణ మండపం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది మనకు మంగళవారం సంత అయితే. చూడండి కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంటుంది ఈ వారం నాకు తెలిసి కదండి. అందరూ ఒక్క పొద్దులు ఉంటారు, ఎవరొస్తారు రాలేరు, లేదంటే మార్నింగే వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడైతే చాలా తక్కువగా ఉండాలి క్రౌడ్ అయితే. ఇప్పుడు వెళ్ళిపోదాం. ట్రాఫిక్ మాత్రం తగ్గేదే లేదు, ఏమాత్రం తగ్గదు మన మదనపల్లి అయితే. ఇక్కడ చూడండి వెహికల్స్ ఎన్ని పార్కింగ్ ఉన్నాయో. ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళడం లేదు. ఇక్కడే నాకు కావాల్సినవి కొన్ని తీసుకొని, కస్టర్డ్ కోసము నాకు ఫ్రూట్స్ కావాలి, కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఎవరెవరికి ఏమేమి కావాలో కొనేసేయండి. పచ్చి కూరగాయలు అయితే వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. టమాటా ఎర్రగా ఉన్నాయి. ఓహో ఇదేనండి సంత, మదనపల్లి సంత చూసేయండి. టమాటాలు, ఆకుకూరలు, కొత్తిమీర, పారలు, కర్బూజ కాయలు, రక్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, కోడి గుడ్డులు, ఎవరెవరికి ఏమేమి కావాలో చెప్పేసేయండి తొందరగా. బీగాలు, తాళాలు, వామ్మో చాలా ఉన్నాయి. ఏంటి 70 కేజీ 70 అంట. అన్నీ ఉన్నాయి ఇక్కడే. ఎవరెవరు ఏమేమి కావాలో తీసేసుకోండి. అయిపోయింది సంత. స్టవ్లు ఉన్నాయి ఇక్కడ, కావాలా గ్యాస్ స్టవ్లు రిపేర్ ఉంది, కొత్త స్టవ్లు ఉన్నాయి. చికెన్ ఖైమా ఖచక్ 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 చికెన్ ఖైమా వేసి కుర్మా చేస్తున్నాను ఈరోజు. బఠానీల కుర్మా. మా ఆయనగారి షెఫ్ ఈరోజు. ఇప్పుడు మా ఆయన గారు కుర్మా చేయడానికి యుద్ధానికి రెడీ అయిపోయారనమాట. సిద్ధం అండి, సిద్ధంగానే ఉండాలి నేను. సిద్ధం యుద్ధం చేయండి. మన ఆయన గారి యుద్ధం మొగం పక్కన పెట్టండి అట్లా. అబ్బా పర్వాలేదండి, బాగా నేర్చేసుకున్నారే. చాలు యుద్ధం రెడీ చేసుకోండి అన్నీ. అబ్బా ఏమేమి వేస్తారో చెప్పి వేయాల. నీళ్ళు ఉన్నాయి దాంట్లో, నీళ్ళు చూడండి ఆరినివ్వండి. ఏమేమి వేస్తారో చెప్పి వేయాలా, ఓకేనా? ఏమేమి వేస్తారు ఇప్పుడు? నూనె వేస్తారా? ఆరలేదు ఇంకా, చిట్ అని మీ ముఖంపైకి ఎగురుతుంది అది. ఓకే డీల్ డన్. వేయండి 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 వేయండి. చాలు. ఓకే గుడ్. ఏం వేస్తున్నారు? ఎర్రగడ్డలు, మిరపకాయలు. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్, మిక్సింగ్ అది పక్కన పెట్టేయండి. ఇంకా మా ఆయనగారి రెసిపీ చూడండి ఒకసారి ఎట్లా చేస్తున్నారు అని. పసుపు చాలు. ఈ టమాటాలు వేసేయండి. ఇంకా 2 టమాటోలు కోసి పెట్టుకున్నవి. మీరు చెప్పరా? మీరు కదా వేస్తా ఉండేది. ఏముంది ఇది? టమాటాలా? ఇది పక్కన పెట్టేసి దాన్ని పట్టుకొని తిప్పండి బాగా మసాలా అట్లా. అది లెక్క. ఇప్పుడు చూడండి ఎంత బాగా వంట మనిషిలాగా ఉన్నారు మీరు. అచ్చం వంట మనిషిలాగా ఉన్నారు. చికెన్ ఖైమా చూసుకోండి. లివర్ నా కోసము, నాకు చాలా ఇష్టం లివర్ అయితే. కారము ధనియాల పొడి 2 ఒకే దాంట్లో ఉన్నాయి. కారం మనకు తగినంత, ధనియాల పొడి అయితే 2 టీ స్పూన్లు వేసినా. ఓకే మిక్సింగ్. ఉప్పు ఇప్పుడే వేసేస్తే మసాలా మనకు అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. నీళ్ళు బఠానీలు వేస్తా. కలపండి. ఇంకా మీరు కలుపుతూ ఉండండి, నేను వేస్తూ ఉంటాను. ఖైమా అండ్ లివర్ వేద్దునా. సో మిక్సింగ్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి మనం కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి దాని తర్వాత కొబ్బరి కొంచెం మసాలా వేసుకుంటే మనకు కుర్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మనకు మంచి గ్రేవీ కూడా వస్తుంది. ఏం వేస్తా ఉన్నారు చెప్పి వేయండి. కొత్తిమీర, పుదీనా. ఏం దేవదాస్ అయిపోతున్నారు ఇక్కడ చూడండి ఒకసారి.
మా ఆయన షేవింగ్ చేసుకుంటే బాగుంటారా దేవదాస్ స్టైల్లో బాగుంటారా మీరే చెప్పండి. ఇక్కడ చూడండి ఒకసారి, సీరియస్నెస్ వద్దు. ఎలా బాగుంటారో చెప్పండి ఒకసారి. ఇంకేమీ లేదు దాంట్లో. చెప్పరా? కొబ్బరి ఒకటి వేసేసి నీళ్ళు వేసేసి మూత పెట్టేస్తే విజిల్స్ వస్తాయి. ఇది విజిల్ వేయండి ఒకసారి. వస్తుందా మీకు విజిల్ వస్తుందా? నేను నేర్చుకోలే ఇట్లాంటివన్నీ. నేర్చుకోలేదా? అబ్బా గుడ్ బాయ్నా మీరు ముందు నుంచి. గుడ్ బాయ్ అండి మీరు. ఈ వ్లాగ్ మొత్తం మీదే అయిపోయింది. నేను లేని ఈ వ్లాగ్లో మొత్తము మీదే. ఇంకా ఈరోజు మొత్తం హంగామా అయిపోయింది. వావ్, చూడండి కలర్ ఎంత బాగుందో. తినేయండి అందరూ. కొబ్బరి పేస్ట్. ఓ మై గాడ్, సూపర్ అండి మీరు. దీని తర్వాత నీళ్ళు వేసుకొని దీంట్లో అది వేసేస్తారా? ఓకే, సో అంతేనండి. మన పచ్చి బఠానీ ఖైమా ఖుర్మా అయితే ఇలాగే చేస్తారనమాట. దీంట్లో మనం కావాలంటే మటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందన్నమాట. మా ఆయన గారు మటన్ తినకూడదు, ఎందుకంటే ఆయన కాలు చూడండి ఒకసారి ఎలా ఉందో. యూరిక్ యాసిడ్ ఏమో ఉందంట ఆ కాలుకి, అందుకనేసి తినకూడదు అన్నారు. ఒక్కసారికి చికెన్ ఎక్స్క్యూజ్ చేయొచ్చంట అప్పుడప్పుడు, మటన్ అయితే అస్సలు చేయకూడదు. అందుకనేసే ఈ నెల మొత్తం చికెన్స్ మాత్రమే చేస్తుంటాను నేను. అయిపోయిందండి. ఇంకా వాటర్ వేసి పెట్టేస్తారా? మూత పెట్టేస్తారు కదా. విజిల్స్ మీరే వేస్తారా? అవే వస్తాయా? ఓకే అయితే. సో చూసారు కదండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే వస్తుంటాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.